వచ్చేసి ఇప్పుడైతే సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఈ యాక్చువల్లీ మా గల్లీలో నుంచి వెళ్దాం అనుకున్నాను, బట్ కాకపోతే ఏంటంటే మా గల్లీలో మీకు ఈ రూటు అదంతా అర్థం కాదని చెప్పి సేమ్ ఏరియా తెలుసు కదా మీకు, కమాన్ లోపల నుంచి అయితే వెళ్తున్నాను. ఇదే యూటర్న్ తీసుకునేది మనం ఇప్పుడు. ఈ పక్కనే లెఫ్ట్లోనే బాబా టెంపుల్ ఉంటుంది, సాయిబాబా టెంపుల్. చిన్నప్పుడు నేను మా మమ్మీ మేడం అంటే మా ట్యూషన్ మేడం ముగ్గురం కలిసి ఈ బిల్డింగ్ చూసారా, ఈ ఫస్ట్ బిల్డింగ్. ఈ బిల్డింగ్లో నేను CMTS తెలుసా, కంప్యూటర్స్ అని ఉంటుంది ఫేమస్ అప్పట్లో 2011లో. అప్పట్లో నేను ఇక్కడ కోర్స్ నేర్చుకున్నా 2011లో. ఆ తర్వాత ఇక ఇప్పుడు వస్తున్నా అంటే 5th క్లాస్ ఎక్కడ, ఇప్పుడు 25-29 ఏజ్ ఎక్కడ. మొత్తానికైతే ఇక గుడి దగ్గరికి వచ్చినాం. బై వాక్లో వస్తుండే అందరం కలిసి, బట్ కాకపోతే బై వాక్ రాకుండా ఈసారి పర్ఫెక్ట్గా వచ్చినాం. ఇది చెప్పుల స్టాండ్, బాగానే డెవలప్ అయింది ఈ ఏరియా మొత్తము. ఇంత డెవలప్ అయిపోతుంది అనుకోలేదు, చాలా సెకండ్స్లో వచ్చినాం కదా బండి కాబట్టి. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది సాయిబాబా టెంపుల్. నేను ఇంతకుముందు ఒక 28 years బ్యాక్ అయితే ఇక్కడ వస్తూ ఉంటుండే. చిన్నప్పుడు మా మదర్ తీసుకొని వస్తుండే, మీకు ఆల్రెడీ చెప్పే కదా. ఇట్లా ఉంటుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ లొకేషన్ బయట అయితే ఇట్లా ఉంది. చాలా వరకు బిల్డింగ్ అయితే కట్టారు ఇక్కడ. అంతా ఇంతకుముందు చెత్త అంతా ఉంటుండే, మొత్తం ఇప్పుడైతే బిల్డింగ్లు కట్టి నీట్గా మంచిగా చేశారు. చాలా డెవలప్ అయింది ఇటు సైడ్ మొత్తము. ఇప్పుడైతే మనం సాయిబాబా టెంపుల్లో అయితే వెళ్ళి టెంపుల్ ఎట్లా ఉందో చూద్దాం. ఫస్ట్లో అయితే చాలా నీట్గా ఉండే, మరి ఇప్పుడు చూస్తే టెంపుల్ ఇట్లా ఉంది. పర్వాలేదు, టెంపుల్ని అయితే మనం చూద్దాం. అలాగే ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు కంపల్సరీ ఈ టెంపుల్కి అయితే రాండి. సాయిబాబా టెంపుల్ ఇది. ఇక్కడ నెంబర్ బోర్డు ఏమీ లేదు. లెఫ్ట్ సైడ్లో అయితే కాలు కడుక్కోవడానికి ఉంది. టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము. లోపలికి అయితే వెళ్ళిన తర్వాత చూద్దాము. ఇంతకుముందు అయితే ఇక్కడే కాలు కడుక్కోవడానికి ఉండేది, తులసి చెట్టు దగ్గర అని. ఇటు సైడ్ రైట్ సైడ్ కూడా ఇప్పుడైతే తీసేసినట్టున్నారు. చూసారు కదా ఆంటీ మార్నింగ్ ఇప్పుడే గుడి ఓపెన్ చేశారు, కడిగారు. అయితే ఇప్పుడు ముగ్గేస్తున్నారు ఆంటీ వాళ్ళు. అయితే అక్కడైతే పొగ అయితే హోమం దగ్గర అయితే పొగ పెట్టారు. ఇదే హోమము. ఇంతకుముందు ఈ హోమం బాగా మండేది. ఈ హోమం మండుతుంటే దీంట్లో కట్టెలు పెడుతుండే మేము చిన్నప్పుడు. ఇప్పుడైతే నాగమ్మ తల్లి చూడండి, మన నాగమ్మ తల్లి పుట్ట కూడా. ఇప్పుడు ప్రదక్షిణాలు అయితే చేద్దాము. ప్రదక్షిణాలకి అయితే ఇటు వెళ్ళాలి. మొత్తం ఒక రౌండ్ అయితే ప్రదక్షిణం చేసి వీడియో చూపిస్తాను. అంతకుముందు మీకు ఏం చూపిస్తాను అంటే, ఇప్పుడు ఈ పక్కన లెఫ్ట్ సైడ్లో చూడండి, ఈ చెట్టుగా నుంచి ఇది అదంతా రైల్వే ట్రాక్. జూమ్ చేసి చూపిస్తాను. ఇదంతా రైల్వే ట్రాక్. ఇంతకుముందు ఈ రైల్వే ట్రాక్ మీద మేము నడుస్తుండే పట్టాల మీద. అప్పుడప్పుడు ఈ చెట్టు అయితే మొత్తం గుహలకి తయారైంది. ఇప్పుడైతే మన ఎదురుగా ఉందైతే చూడండి, గుర్తుపట్టి ఉంటారు కదా, దత్తాత్రేయ స్వామి వారు. ఈ పక్కకి చూస్తే ఇది ప్రదక్షిణాలు. అంతేకాదు ఇంకోటి ఏంటంటే, ఈవినింగ్ పూట అయితే ఇక్కడ మన ఏమంటారు ఊరేగింపులాగా సాయిబాబాని పల్లకిలో తీసుకొస్తారు భక్తులతోటి. భక్తులే మోసుకొని వస్తాం మేమే. నేను చిన్నప్పుడైతే పట్టుకొని ఉంటుండే, నేను కూడా వాళ్ళతో పాటు ఇట్లా చేయి పెట్టి. చాలా మంచిగా అనిపిస్తుండే. మరి ఇవన్నీ ఉన్నాయో లేవో తెలియదు. ప్రస్తుతం అయితే ఈ టెంపుల్ని ఎప్పటి నుంచో వీడియో తీయాలనుకున్నాను, కానీ మొత్తానికి అయితే మన యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయిన తర్వాత ఇంకా ఈ టెంపుల్లో వచ్చేసి ప్రత్యేక పూజలు గురువారం పూట బాగా జరుగుతూ ఉంటాయి. మీకు తెలిసిందే సాయిబాబా టెంపుల్లో. ఇక్కడ పల్లకి సేవ కూడా ఉంటుంది. బాబాని పల్లకిలో ఊరేగిస్తారు ఈ రౌండ్ అంతా. అంతేకాకుండా చాలామంది భక్తులు ఈవినింగ్ పూట ఎక్కువ వస్తూ ఉంటారు. మనం వచ్చే టైంలో అయితే ప్రస్తుతం లేరు. ఇప్పుడైతే మనం టెంపుల్ని చూస్తాం కదా, చూడండి టెంపుల్ లోపల బాబాకి అయితే పంతులు గారు అలంకరణ అయితే చేస్తున్నారు. అలంకరణ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చాను. లోపలికి వచ్చిన తర్వాత చూస్తారు కదా, ఈ పల్లకిలో మన ఉయ్యాలలో సాయిబాబా స్వామి ఉన్నారు. ఈ ఉయ్యాలను ఊపుతారు కొంతమంది భక్తులు. ఇక్కడ చూసారు కదా, శ్రీ సాయిబాబా చాలీసా. ఎప్పుడు ఈవినింగ్ పూట నేను ఇంతకుముందు చదువుతుండే. ఇవి ఒక 30-40 ఫామ్స్ ఉంటుండే. అవి వచ్చే భక్తులకి ఇచ్చి ఇక్కడ క్యూలో ఈ పక్కన రైట్ సైడ్లో వచ్చేసి ఇక్కడ క్యూలో నిలబడుతుండే. అట్లా ఈ క్యూ లైన్ దగ్గర నిలబడేసి ఇట్లా అందరం కలిసి చెప్తుండే.
ఇట్లా ఆంటీ వాళ్ళు చూసారు కదా, ఇట్లా బాబా కాళ్ళ దగ్గర దండం పెట్టుకొని మన మనసులో ఉన్న కోరికలు బాబాకి బాధలు చెప్పుకొని ఇక్కడ కాళ్ళ దగ్గర పువ్వు పెట్టి దండం పెట్టుకొని వస్తారు. నేను కూడా దర్శనం చేసేసుకున్నాను బాబాని. ఇక్కడ చూస్తే టెంపుల్ చూసారుగా, చాలా పెద్దగా విశాలంగా ఉంది. ఇక్కడే చాలామంది భక్తులు చాలా అంటే చాలామంది వస్తారు. మీకు ఇప్పుడు ఎంటీ ఉంది కాబట్టి చూపించలేకపోతున్నాం గుడి అంతా. నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్ ఉండొచ్చు, కుదిరితే ఈవినింగ్ వస్తాను. ఇక్కడ చూడండి, ఓం రాజాది రాజ యోగిరాజ బ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. బాబా వాళ్ళు చూస్తారు కదా, పాలతో అభిషేకం అన్నీ చేస్తారు ఇక్కడ. నేను వచ్చినప్పుడల్లా ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళిపోతుండే చిన్నప్పుడు. ఇప్పుడైతే మొత్తానికి వచ్చాను కాబట్టి ఇంకా కంటిన్యూ చేస్తాను ఈ టెంపుల్కి వెళ్ళటము. మీరు కూడా ఈ టెంపుల్కి రండి, దర్శనం చేసుకోండి. పంతులు గారు కూడా మంచి అన్నీ చెప్తూ ఉంటారు, మంచి విషయాలు. అలాగే సరస్వతి మాత చూడండి, జ్ఞాన సరస్వతి మాత అమ్మవారిని దర్శించుకుందాము. అమ్మవారిని మంచిగా దర్శించుకొని మంచిగా చాలామంది చాలా మంచిగా ఉండాలని కోరుకుందాము. అందరం బాగుంటే వాళ్ళల్లో మనం కూడా ఒకళ్ళం అవుతాం మంచిగా. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత పక్కన చూశారు కదా, చాలా బాగుంది కదా అమ్మవారికి. చూడండి, ఇక్కడ అన్న అయితే సరస్వతి మధ్య దగ్గర దండం పెట్టుకొని దర్శించుకున్నారు. మీకు చెప్తాను చూడండి, పంతులు గారు చూసారా హారతి ఇస్తున్నారు సాయిబాబా స్వామికి. హారతి ఇచ్చి మంచిగా మందిరాలతో హారతి ఇచ్చిన తర్వాత ప్రతి భక్తులకి, ఎవరైతే సింగిల్గా వచ్చిన భక్తులకు కూడా వచ్చి వాళ్ళ గోత్రనామాలు తీసుకొని హారతి ఇచ్చి దర్శనం చేసుకున్న తర్వాత బాబాని దర్శనం చేసుకుంటారు, ప్రదక్షిణాలు చేసుకొని. చూస్తున్నారు కదా ఇట్లా జరుగుతుంది. ఇక్కడ బాబాకు సంబంధించిన రూము. పంతులు గారు వచ్చేసి ఇక్కడ జాతకాలు చెప్తారు, గృహప్రవేశాలు, పెళ్లి సంబంధాల గురించి అన్న అయితే చెప్తూ ఉంటారు. ఎవరైనా రావాలని కనుక్కోవాలన్నా కానీ వచ్చి ఈ టెంపుల్లో చేపించుకోవచ్చు. చాలా బాగా చేస్తారు. ఈ సాయిబాబా టెంపుల్ ఎప్పటికీ మర్చిపోలేను నేను, ఎందుకంటే చిన్నప్పుడు నేను వచ్చిన టెంపుల్ కదా, ఇప్పటికీ నేను గుర్తుపెట్టుకున్నాను. ఈ మొత్తానికి అయితే టెంపుల్ వ్లాగ్స్ కాబట్టి మనకి టెంపుల్స్, వాటర్ ఫాల్స్ ఆటికి ఇటుకి వెళ్తూ ఉంటాం కాబట్టి ఇంకా ఆ వ్లాగ్స్ స్టార్ట్ చేసాం కాబట్టి మనకి మనల్ని నమ్మిన దేవుడిని మర్చిపోవద్దు అంటారుగా, అట్లా అని చెప్పేసి ఈ టెంపుల్కి వచ్చి వీడియో తీయడం జరిగింది. మీ అందరికీ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. అక్కడ బాబా పల్లకి కూడా ఉంది అక్కడ, చూసారుగా టెంపుల్ ఇట్లా ఉంది, చాలా బాగుంది కదా. ఇక్కడ భక్తులు చాలామంది ఎక్కువ లేడీస్ ఎక్కువ వస్తారు జెంట్స్ కంటే. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు అయితే లేడీసే ఎక్కువ వస్తుండే. జ్ఞాన సరస్వతి మాత చూడండి దూరం నుంచి ఎంత అలంకారంగా కనపడుతుందో. ఇది ఎగ్జిట్ డోరు, ఇట్లా ఎగ్జిట్లో వెళ్తుండే అట్లా దర్శనం చేసుకుంటారు చూడండి. అమ్మ ఆంటీ ఎట్లా దండం పెట్టుకుంటున్నారు చూడండి, భక్తితోటి ఆరాధించి బాబా నువ్వే దిక్కు అన్న వాళ్ళకి ఆయనే దిక్కు అంటారు చూసారా. అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడైతే మనం సాయిబాబా టెంపుల్లో ఉన్నాను. యాక్చువల్లీ ఈ సాయిబాబా టెంపుల్ నాకు చిన్నప్పుడు నేను వస్తుండే ఈ టెంపుల్కి ఎక్కువ. ఈవినింగ్ పూట పల్లకి ఊరేగింపు కూడా ఉంటుంది, చాలా బాగా జరుగుతుంది. నేను 2 నెలల తర్వాత వచ్చాను. టెంపుల్ అంతా చూస్తే ఎట్లాగా అనిపించింది. ఈ టెంపుల్ని ఇంకా బాగా డెవలప్ చేసి ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే లోపల సాయిబాబా టెంపుల్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏదో ఒక రోజు మళ్ళీ ఈ టెంపుల్ డెవలప్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఈ టెంపుల్ నచ్చితే కనుక కంపల్సరీ విజిట్ చేయండి. ఇది మా ఏరియాలోనే ఉంటుంది. నేను చిన్నప్పుడు బై వాక్ మా మమ్మీ మా టీచర్ మేము వస్తుండే, చిన్న 5th క్లాస్లో అలా వచ్చి ఉండే. మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పుకుంటాను, లాస్ట్లో చెప్తున్నాను. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. వీడియో అయితే చూస్తుంటారు కదా, అందరూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకోటి ఏంటంటే నేను ప్రజెంట్ మా ఏరియాలో ఉన్న చిన్న టెంపుల్స్ అయితే తీస్తున్నా, చిన్న పెద్దని కాదు, టెంపుల్ అయితే తీస్తున్నా. ఎందుకంటే నేను వెళ్ళి మంచి జరిగింది నాకనే కాదు, చాలామందికి మంచి జరిగి, కొంతమంది అయితే ఇక్కడ ఏమంటారు మన కొవ్వొత్తులు ఉంటాయి చూసారా, వాటితోటి మొత్తం టెంపుల్ మొత్తము ఒక అన్న ఒక ప్రో చేసిండు. మొత్తం అంటే కరెంట్ ఆన్ చేయకుండా మొత్తం కొవ్వొత్తులతోటి మొక్కుకొని ఇన్ని గురువారాలని చేసిండు అన్నకైతే మంచి జరిగింది. అన్న జాబ్ కూడా వచ్చింది. అన్న మా ఏరియాలోనే ఉంటాడు. ఆ తర్వాత అన్న ఈ టెంపుల్కి వచ్చిండో లేదో తెలియదు, కానీ అన్నని ఏదో ఒక రోజు వ్లాగ్ చేసేటప్పుడు అయితే పరిచయం చేస్తాను. మన ఛానల్ అయితే మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మనం చాలా టెంపుల్స్ వెళ్ళేది ఉంది. ప్రజెంట్ అయితే కొన్ని సందర్భాలు, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మనం ఇట్లా దగ్గర టెంపుల్స్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. త్వరలోనే లాంగ్ ట్రావెల్ కూడా చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, వ్యూస్ చూసిన వాళ్ళకి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను భగవంతుడి దయ వల్ల. ఓకేనా, అందరికీ ఉంటాను. జై శ్రీరామ్.